నుంచి 3 రోజుల పాటు పెద్ద ఎత్తున కుమ్మర మల్లన్న అనేటువంటి జాతర జరుగుతుంది. ఈ జాతర గుట్టపైన మల్లన్న గత 3 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో జరుగుతున్నటువంటి మల్లన్న జాతరలో రజక కుటుంబం పైన జరిగినటువంటి దాడి అత్యంత హేమమైనటువంటి దాడి. ఇది ప్రజాస్వామ్యం తలదించుకునేటటువంటి దాడిగా ఇవాళ రజక సంఘం యావత్ తెలంగాణ రాష్ట్రంలో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రజక సంఘమే కాదు, ఇవాళ ప్రజాస్వామికవాదులు, ఉద్యమకారులు, ఇవాళ మానవత్వం ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా తమ కుటుంబం పైన జరిగినటువంటి దాడిగానే దీన్ని పరిగణిస్తుంది. కారణం ఏంటంటే ముక్కుపచ్చలారని 2 నెలల పసిపాప మీద జరిగినటువంటి దాడిగా ఈ దాడి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకనంటే దేవాలయంలో దేవుళ్ళ రూపంలో కొలువై ఉన్నటువంటి పసిపాపల్ని దేవుళ్ళుగా కొలిచేటటువంటి సమాజం మధ్యలో మనం ఉన్నాం. కానీ ఆ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇవాళ దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన, తెలంగాణ రాష్ట్రం చాలా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలు ప్రాంతంలో జరగడం, అది దేవుని కార్యక్రమానికి వచ్చి దేవాలయంలో దర్శనం కోసం వెళ్ళినటువంటి ఒక రజకుల మీద జరగడం అనేది ఇది ఇప్పుడు ఉన్నటువంటి నాగరిక సమాజంలో జరగాల్సినటువంటి సంఘటన కాదు. ఇంత హేమమైనటువంటి సంఘటనని తెలంగాణ రాష్ట్ర రజక సంఘం పక్షాన మేము మునగాల మండల కమిటీ పక్షాన ప్రత్యేకంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక కుటుంబం చేసిన తప్పేంటి? ఇవాళ 9 నెలలు మోసినటువంటి ఒక పసిపాప మరణానికి కారణమైనారు మీరు. 2 నెలలు ఒక చిన్న పాప మరణాన్ని ఇవాళ మీరు ఏ కోణంలో చూస్తున్నారో ఈ రెడ్డి ఆధిపత్యం ధోరణితో మీరు చూసేటువంటి విధానం సరైనది కాదు. ఇవాళ 9 నెలలు మోసినటువంటి 9 మాసాలు మోసినటువంటి తల్లికి కడుపు కోత మిగిల్చి ఒక రజక కుటుంబానికి, ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దాడి చేసి దేవాలయ ప్రాంగణంలో పూజలకు, ఒక విశ్వాసానికి, నమ్మకానికి 4 గోడల మధ్యలో జరగాల్సినటువంటి పూజా కార్యక్రమాల మధ్యలో ఇవాళ ఒక కుటుంబాన్ని నరకయాతన పెట్టినారు. ఇవాళ ఒక పసిపాప మరణంతో మీరు సాధించింది ఏంటి? మీ రెడ్డిజాన్ని చూపించడానికి ఇంతకు మించిన వేదిక లేదా? ఒక దేవాలయంలో ఒక పరమశివుడి భక్తురాలుగా తను నమ్ముకున్నటువంటి దేవుడు ఒక కృపతోటి తనకు నమ్మకం ద్వారా పుట్టినటువంటి తన బిడ్డని దేవాలయంలో దేవుని దగ్గర ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి వచ్చినటువంటి ఒక పసిపాప తల్లికి ఇవాళ మీరు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు? తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా ఆ తల్లికి బిడ్డని? లేదు. ఆ బిడ్డ యొక్క బాధని, ఒక 2 నెలల పసిపాప ప్రాణం పోతున్నప్పుడు పడినటువంటి బాధని, ఆవేదనని, దుఃఖాన్ని ఇవాళ మీరు తీసుకొచ్చి తిరిగి ఇవ్వగలరా? ఆ కుటుంబానికి ఏ రకంగా న్యాయం చేస్తారు? పోలీసు యంత్రాంగం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ. ఈ మానవీయ సంఘటన, ఈ ఇంత దుర్మార్గమైనటువంటి సంఘటన ఇవాళ ప్రతి కుటుంబం కూడా యావత్తు తెలంగాణ రాష్ట్రంలో తీవ్రంగా బాధకు గురి చేసినటువంటి, క్షోభకు గురి చేసినటువంటి సంఘటన. పిల్లల్ని కన్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి కడుపు కోతకు గురైనట్టుగానే భావిస్తున్నారు. ఏ కుటుంబానికో ఎక్కడో ఏ మారుమూల గ్రామంలో నాగర్ కర్నూలులో జరిగిందని అనుకోవట్లే. ఇవాళ మునగాల గ్రామంలో ఇవాళ ఇంతమంది ఒక అర్ధగంట, 10 నిమిషాలు, పావుగంట ఆ కుటుంబాన్ని తరుచుకొని సంఘీభావం తెలియజేస్తున్నారంటే దాని వెనక ఆవేదన ఏంటంటే సగటు మన కుటుంబ సభ్యులకు, మన చుట్టాలకు, మన బంధువుల, స్నేహితులకు జరిగింది అన్నట్టుగానే ఉన్నది తప్ప ఇంత దుర్మార్గమైన సంఘటన భవిష్యత్తులో జరగద్దు. ఏ కుటుంబానికి కూడా ఇలాంటి ఆపద, ఇలాంటి కఠినమైనటువంటి పరిస్థితి రావద్దు. దీనికి బాధ్యులైనటువంటి 4 రెడ్డిలు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాసరెడ్డి సర్పంచ్ మరియు ఇతర 3 రెడ్డిలను కూడా తక్షణమే అరెస్టు చేయాలి. వాళ్ళ పైన కఠినమైనటువంటి చట్టాలను ప్రయోగించి శిశువు మరణానికి మరియు ఆ కుటుంబానికి న్యాయం చేసేందుకు తీహార్ జైలుకు పంపించాలి. దీనికి వెనక ఉన్నటువంటి సూత్రధారులు, బలమైనటువంటి రాజకీయ నాయకుల్ని, వారిని కూడా కస్టడీలోకి తీసుకోవాలి. దీనికి బాధ్యత వహించి కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఎస్ఐని తక్షణమే విధుల నుంచి డిస్క్వాలిఫై చేయాలి. సస్పెన్షనే కాదు, అసలు విద్యుల్లో ఎప్పుడు కూడా ఆయన యూనిఫామ్ వేసుకోవడానికి కూడా అనర్హుడు అనేది ఈ విషయంతో తేలిపోయింది. కాబట్టి ఆయన్ని తక్షణమే విధుల నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి తెలంగాణ రజక సంఘం ఆధ్వర్యంలో మేము ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఈ పోరాటానికి అనేక రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తున్నాయి. కుల సంఘాలు ఇస్తున్నాయి, మత సంఘాలు ఇస్తున్నాయి, యువజన, విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి మద్దతు తెలియజేస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా మా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. భవిష్యత్తు జరగబోయేటటువంటి ప్రతి పోరాటానికి కూడా మేము మా మద్దతు ఉంటుంది. అదే రకంగా రేపు జరగబోయేటటువంటి పోరాటాలకన్నింటిలో కూడా ఇంకా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, యంత్రాంగం కానీ నిర్ణయం తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, తీవ్రతరం చేసి ఆ కుటుంబాన్ని న్యాయం చేసేందుకు పోరాడతాం.